హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి తెలంగాణలో కానివ్వండి, లేదంటే ఆంధ్రాలో కానివ్వండి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓన్లీ రేషన్ బియ్యాన్ని, అలాగే వాటితో పాటు సరుకుల్ని, అలాగే వాటితో పాటు గోధుమల్ని కూడా పంపిణీ చేసేవాళ్ళు. సో ఇకపై రేషన్ బియ్యానికి బదులు నగదును కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తూ ఉన్నాయి. సో అసలు ఈ నగదు పంపిణీ పథకం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రేషన్ బియ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళందరికీ ఇక్కడ ఓన్లీ రేషన్ బియ్యాన్ని, అలాగే వాటితో పాటు గోధుమల్ని, వాటితో పాటు తక్కువ ధరకే మిగతా సరుకులన్నింటినీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇక నుంచి రేషన్ బియ్యానికి బదులు నగదును కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తూ ఉన్నాయి. సో అసలు ఈ నగదును ఎందుకు పంపిణీ చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, చాలామంది రేషన్ బియ్యాన్ని తీసుకొని బయట రేషన్ బియ్యం కొనే దళారులు కొంతమంది అయితే ఉంటారనమాట. సో అటువంటి వాళ్లకు ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బియ్యాన్ని తీసుకొని వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతుందనమాట. సో ఇలాంటివన్నీ కూడా జరగకూడదు అని చెప్పేసి రెండు ప్రభుత్వాలు కూడా రేషన్ బియ్యానికి బదులు నగదును కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ నగదు పంపిణీ పథకం అనేది మనకి దాదాపు జూలై లేదా ఆగస్టు నెలలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇకపై ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో అటువంటి వారికి బియ్యానికి బదులు నగదును కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అది మీ చాయిస్ అనమాట. మీకు బియ్యం కావాలంటే బియ్యం అయితే ఇస్తారు, లేదు మాకు బియ్యం వద్దు క్యాషే కావాలంటే క్యాష్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి రేషన్ కార్డుదారులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, రేషన్ బియ్యానికి నగదు పంపిణీ పథకానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఈ జూన్ నెలలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే మనకి రేషన్ కార్డుదారులు ఉంటారో అటువంటి వాళ్ళు ఇకపై రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకోవాల్సిన పని అయితే లేదు. సో మీకు రేషన్ బియ్యం వద్దు అనుకుంటే రేషన్ షాపు మీరు ఎక్కడైతే అంటే ఉందో రేషన్ బియ్యాన్ని ఎక్కడైతే మీరు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళే మీకు ఆ క్యాష్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.